ఆమె సాగరపుత్రి, మత్స్యకారుల ఆడపడుచు, మదిలో నల్లనయ్యను ప్రతిష్ఠించుకున్న అపర మీరాబాయి, అమ్మవారికి ప్రతిబింబం తానేనని భావించిన భక్త శిఖామణి, అక్షరాలకు ఆలయాలు కట్టిన చదువుల పూజారిణి, సేవకు నిజమైన అర్థం చెప్పిన మాతృమూర్తి, ధవళ వస్త్రంలో ఒదిగిన ప్రశాంతమూర్తి. ఎవరైనా ఆ ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే గానమో మరేదో భజనో వినిపించవచ్చు. ఆ గానం చేసే కంఠం కోయిల కూజితమంత మధురంగా ఉండకపోవచ్చు, కాని మంద్రంగా సాగే ఆ గొంతుకి మనసు లోతుల్ని సృజించే శక్తి ఉంది. అంతేకాదు, ఆ స్త్రీమూర్తి భక్తి భావనకు పరాకాష్ఠ లాంటి పారలౌకిక స్థితిలో నిత్యం విహరిస్తూ ఉంటుంది. అమ్మా అని భక్తులు పిలిచే ఆమె ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజలకు ప్రీతిపాత్రులు. అంతేకాదు, తన వద్దకు వచ్చే వారిని ఆలింగనంలో ఇముడ్చుకొని దయతో ఆదరిస్తుంది. ఆ వచ్చిన వారు ఎవరు, ఎందుకొచ్చారని యోచించకుండా వారిపై అవధుల్లేని ప్రేమను కురిపిస్తుంది. ఆమె తనకు తాను అతి సామాన్యురాలిగా, అందరికీ సేవకురాలుగా భావించుకుంటుంది. ఆమె కొందరికి తల్లి, కొందరికి గురువు, మరికొందరికి ధన్వంతరి. ఇలా భక్తుల్లో ఆమె పట్ల ఎన్నో భావనలు. పైగా ఆమె రూపంలోనూ వింత ఆకర్షణ. తిరుచూర్ణం మధ్యలో కుంకుమ బొట్టు, తళుక్కన మెరిసే ముక్కు పుడక, శ్వేత వస్త్రాలు, కరుణా ప్రేమలతో స్వాంతన కలిగించే శాంతమయ దరహాసం. ఆమె కోట్లాది భక్తుల విశ్వాసాన్ని పొందుతూ ఆధ్యాత్మిక శిఖరంపై కొలువుదీరిన మాతా అమృతానందమయీ దేవి. దక్షిణ భారతం, కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలో అలప్పాడ్ పంచాయతీలోని పరయకడవు ఒక చిన్న పల్లె. చుట్టూ పచ్చటి కొబ్బరి చెట్లు, పడమట వైపు మిలమిల మెరిసే అరేబియా సముద్రం. నిజానికి అదో ద్వీపకల్పం. ఆ పల్లె ప్రజలంతా మత్స్యకారులు. అక్కడ నివసించే సుగుణానందన్, దమయంతి దంపతులకు 1953 సెప్టెంబర్ 27న 4వ బిడ్డ జన్మించింది. ఆ బిడ్డను చూడగానే అందరూ హడలిపోయారు. అందుకు కారణం, ఆ బాలిక ముదురు నీలవర్ణంలో ఉంది. ఆమెకు సుధామణి అని నామకరణం చేశారు. అందరూ ముద్దుగా కుంజు, కుంజమ్మ అని పిలిచేవారు. కానీ చిత్రంగా కుంజమ్మ 6 నెలలకే మాట్లాడడం మొదలుపెట్టింది. 2 ఏళ్లకే శ్రీకృష్ణుని నామాలు జపించేది. 4 ఏళ్లకే శ్రవణానందంగా స్వామి నామాల్ని గానం చెయ్యడం ప్రారంభించింది. అందరూ హాయిగా ఆడుకుంటుంటే కుంజమ్మ మాత్రం ఒంటరిగా ఓ మూల కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయేది. తమ కూతురు మానసిక వ్యాధితో బాధపడుతోందని తల్లిదండ్రులు బాధపడేవారు. చూస్తుండగానే సుధామణికి 5 ఏళ్లొచ్చాయి. పక్క ఊళ్ళో ఉన్న పాఠశాలలో చేర్పించారు. ഒരു 10 സെന്റില് ആരെങ്കിലും വന്ന് ഒരു അന്ന് കുടിയെടുപ്പ് നിയമമില്ല. మా గ్రామంలో ఓ 60 గుడిసెలుండేవి. నేను చిన్నపిల్లలతో కలిసి ఊళ్ళోని ఆవులు, మేకలను చూస్తూ ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఆడుకోవడానికి రోజు వెళ్లేదాన్ని. ప్రతి ఇంట్లో 10-12 సంతానం. కొందరు ఆకలితో ఏడుస్తూ ఏ ఆలనా పాలనా లేక ఉండేవాళ్లు. ఇది గమనించి నేను వారికి ఏదైనా చెయ్యాలనుకునేదాన్ని. మా ఇంటి నుంచి అన్నం, కూరలు తీసుకెళ్లి వాళ్ళకిచ్చేదాన్ని. మా అమ్మ, అన్నయ్యలు వారించినా చాటుగా వాళ్ళకి సహాయం చేసేదాన్ని. మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ పిల్లలను పిలిచి స్నానాలు చేయించి భోజనం పెట్టేదాన్ని. అలా వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూసేదాన్ని. ఆమె తల్లి దమయంతి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. తరచూ పిల్లల్ని కనడంతో ఆ పిల్లల భారమంతా సుధామణి మీదే పడింది. ఇల్లు శుభ్రం చేయడం, చాలా దూరంగా ఉన్న పంపు నుంచి మంచినీళ్లు తేవడం, వంట చేయడం, పశువులకు మేత తేవడం, ఇలా పట్టుమని 10 నిమిషాలైనా విశ్రాంతి తీసుకోవడానికి వీలుండేది కాదు. అమ్మకు సాయం చేసి పాఠశాలకు పరుగు తీస్తే
అక్కడ తరగతులు మొదలైపోయేవి. ఆలస్యం కావడంతో లోపలికి రానిచ్చేవారు కాదు. అలా చదువు కుంటుపడింది. ఎంత పని ఉన్నా చదువు కుంటుపడినా సుధామణి చింతించలేదు. ఆమె చింత వేరు, ఆమె ధ్యాస వేరు, ఆమె లోకం వేరు. ఏ పని చేస్తున్నా శ్రీకృష్ణుడే ఆమె లోకం. చిన్ని బుర్రతో, చిన్ని చిన్ని ఆలోచనలతో శ్రీకృష్ణుని లీలల్ని పాటలుగా కట్టి పాడుకునేది. నిత్యమూ ఆయన స్మరణే. సముద్ర కెరటాలు లయ విన్యాసం చేస్తుండగా ఆ చిట్టి తల్లి గొంతెత్తి పాడుతూ ఆ ఒడ్డునే వెన్నెల రాత్రుల్లో తిరుగుతుండేది. ఇదంతా చూసిన తల్లిదండ్రులు ఆమెకు పిచ్చి పట్టిందనుకునేవారు. ఇంట్లో వాళ్లంతా ఆమెని నౌకరులానే చూసేవారు. అయితే అప్పటికి ఆ బాలికను మానవజాతిపై శాంతిని, దివ్య ప్రేమను కురిపించడానికి ఈ లోకంలో అవతరించిన మనిషిగా ఎవరూ ఊహించలేకపోయారు. వయస్సు పెరిగే కొద్దీ సుధామణిలో భక్తిభావం కూడా విస్తరించింది. తల్లిదండ్రులు ఆమెను ఓ మానసిక రోగి అని అపోహపడ్డారు. పెళ్లి చేస్తే నయమవుతుంది అనుకున్నారు. సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అయితే పెళ్లి చేసుకోనని ఆమె స్పష్టంగా చెప్పింది. దీంతో 3 పర్యాయాలు పెళ్లి చూపులు తప్పిపోయాయి. ఇంట్లో వారు తిట్టారు, కొట్టారు. సోదరుడైతే మరింత హీనంగా ప్రవర్తించాడు. అయినా సుధామణి చలించలేదు, మనసు మార్చుకోలేదు. ఆమెకు కృష్ణుడే తోడు, నీడ, కృష్ణుడే సర్వస్వం. 1975 సెప్టెంబర్ సుధామణి జీవితంలో ఓ మరపురాని సంఘటన చోటు చేసుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో పొలం నుంచి గడ్డి మోపుతో ఇంటికి వెళ్తోంది. ఉన్నట్టుండి నారాయణన్ అనే భక్తుడి ఇంట్లోంచి సంస్కృత భాగవత శ్లోకం వినిపించింది. అంతే, ఆమె ఉన్నట్టుండి ఆగిపోయింది. భక్తులంతా స్వయంగా కృష్ణుడే విచ్చేశాడన్న విస్మయానందంతో ఆమెను చూశారు. సుధామణిని శ్రీకృష్ణుడు ఆవహించాడన్న వార్త ఊళ్ళో ఇంటింటికే కాదు, పక్కనున్న పల్లె పల్లెకి వ్యాపించింది. అందరూ ఆ క్షణంలో ఆమెని కృష్ణుడని నమ్మారు. అయితే ఊళ్ళో ఉన్న హేతువాద సంఘ సభ్యులు ఆమెవన్నీ మాయలని, సమాజాన్ని వక్రమార్గం పట్టిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దశల వారీగా ఆమెను విమర్శిస్తూ భక్తుల ముందు ఆమెను అపరాధిగా నిలబెట్టడానికి ఎంతో ప్రయత్నించారు. అయితే వాటన్నింటినీ ఆమె అధిగమించారు. స్వయంగా ఆమె తమ్ముడే ఇంట్లోకి రావద్దని శాసించాడు. అప్పట్నుంచి ఆమె ఇంటి బయటే ఉండేది. కూతురి పరిస్థితి చూసి తండ్రి సుగుణానందన్ ఆమె కోసం ఇంటి వద్ద షెడ్డు నిర్మించాడు. ఆకాశమే కప్పుగా, నేలే పడకగా, చంద్రుడే దీపంగా, సముద్రపు గాలే ఆమెకు విసనకర్రగా మారింది. ఆరుబయటే ఆధ్యాత్మిక సాధన సాగింది. క్రమంగా సుధామయి కృష్ణతత్వం, దేవీతత్వం కేరళలోని అనేక గ్రామాలకు పాకింది. భక్తుల తాకిడి ఎక్కువయింది. ఆమె తాలూకు ఆధ్యాత్మిక భావాలు అంతటా వ్యాపించాయి. కేరళ ప్రజలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పరయ కడవుకు రావడం ప్రారంభించారు. జబ్బు నయం చేయాలని వచ్చేవారు కొందరైతే, భౌతికమైన కష్టాలు తొలగిపోవాలని వచ్చేవారు మరికొందరు, వింత చూద్దామని వచ్చేవారు ఇంకొందరు. ఈరోజు మాత అమృతానందమయిగా విశ్వవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఆమె ఆధ్యాత్మిక జీవనం ఓ ఎత్తైతే, ఆమె సాగిస్తోన్న సేవా కార్యక్రమాలకు అంతే లేదు. మొత్తం కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోనే కాకుండా యావత్ భారతంలోనూ ఆమె కార్యక్రమాలు విస్తరించాయి. విదేశాల్లోనూ వేళ్లూనుకున్నాయి. పేదలు అనారోగ్యం బారిన పడినప్పుడు వారనుభవించే బాధకు అమృతానందమయి తల్లడిల్లిపోయేది. వారి కోసం ఆసుపత్రులు కట్టించాలనే కోర్కే బలంగా ఉండేది. ఫలితంగా 2002లో అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చిలో ఆవిర్భవించింది. 1300 పడకలతో 6 స్పెషాలిటీలు, 30కి పైగా బ్రాంచీలున్న ఈ ఆసుపత్రి స్వల్పకాలంలోనే ఆసియాలోకెల్లా అరుదైన ఆసుపత్రిగా ఖ్యాతినార్జించింది. ఇక్కడ
వేలాది మందికి ఉచిత వైద్య సేవతో పాటు మందుల్ని కూడా అందిస్తుంటారు. అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన అనేక మంది వైద్యులు పనిచేస్తుంటారు. ఆసుపత్రి అంతటా ప్రశాంత వాతావరణం, రోగుల పట్ల సమభావం. ఆసుపత్రికి అనుబంధంగా 15 విభాగాలలో 30 రీసెర్చ్ పథకాలు కూడా నడుస్తున్నాయి. అంతేకాదు, ఇన్సులిన్ పై ప్రత్యేక పరిశోధనల్ని నిర్వహిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ మెడిసిన్, అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో మెడికల్ సైన్స్ వంటి సంస్థలు ఎన్నో ఈ ఆసుపత్రికి అనుబంధంగా పనిచేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలకైతే లెక్కే లేదు. కేరళలో మధుమేహ వ్యాధి ఎక్కువ అన్న విషయం కూడా అమృతానందమయిని కలచివేసింది. అందుకోసం అమృత డయాబెటీస్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించి ఆ వ్యాధి పీడితుల సంరక్షణకు పూనుకుంది. ఆశ్రమ ఆవరణలో ఉన్న అమృత ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ మరియు రీసెర్చ్ సెంటర్ దాదాపు 5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. 250 పడకలున్న ఆసుపత్రిలో పంచకర్మతో సహా అనేక ప్రాచీన వైద్య విధానాలను అమలు చేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ 500 రకాల అరుదైన ఔషధ మొక్కలు నర్సరీగా పెంచుతున్నారు. ట్రస్ట్ 1995 నుంచి ముంబైలో క్యాన్సర్ హాస్పిటల్ ని కూడా నడుపుతోంది. ചിലവര് എല്ലാവരും ധ്യാനം മാത്രം തപസ് മാത്രം വേണ്ടവരെ തപസ്സിൽ മാത്രമേ ഇരുത്തി അല്ല കർമ്മയോഗം ചെയ്യണമെന്ന് പറഞ്ഞു പഠിച്ചു. ఇక్కడికొచ్చే భక్తుల్లో కొందరు కేవలం ధ్యానంపైనే దృష్టి పెడతారు. ఇంకొందరు కర్మయోగ సంబంధ అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. భక్తుల్లో డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు ఉంటారు. ఎవరి కోరికలు వారివి. వారి మనోసిద్ధి నెరవేరాలని దేవుణ్ణి వేడుకుంటాను. 2001 నుండి అమృతానందమయి ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు అరుదైన రీతిలో నిర్వహిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ప్రభుత్వాల కంటే మిన్నగా స్పందిస్తోంది. విపత్తులకు గురైన వారి భౌతిక, మానసిక అవసరాల్ని తీర్చడమే కాకుండా వారి భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని అన్నీ సమకూర్చుతున్నారు. గుజరాత్ భూకంపం జరిగినప్పుడు ట్రస్ట్ సభ్యులు వైద్య సేవలు అందించి అక్కడి ప్రజల్ని ఆదుకున్న తీరును ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ ప్రాంతంలోని 3 గ్రామాలను ఆశ్రమం దత్తత తీసుకుని 1200 ఇళ్లను నిర్మించింది. డిసెంబర్లో సునామీ బాధితులకు అమృతానందమయి చేసిన సేవలు అనన్య సామాన్యం. ఆమె స్వయంగా తన శిష్యులతో కలిసి దాదాపు 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వైద్యులను, మందులను తక్షణమే అక్కడికి పంపించి వందలాది సహాయక శిబిరాలను నిర్వహించారు. రోజుకి 10,000 మందికి కొన్ని వారాల పాటు ఆహారాన్ని అందించారు. తమిళనాడులోని 2 గ్రామాల్లో భర్తలు కోల్పోయిన మహిళలకు పింఛన్ సౌకర్యం కల్పించారు. 4 కోట్ల రూపాయలతో 600 మందికి వలలు, మరపడవలు అందించారు. నీటి భయం పోగొట్టడానికి ఆశ్రమం ఆధ్వర్యంలో సునామీ ధాటికి గురైన పిల్లలకు ఈతలో శిక్షణనిచ్చారు. ఆ భయంకర ఘటనలను చూసి భీతిల్లిన మహిళలను స్వాంతనపరచడానికి మానసిక నిపుణుల్ని నియమించారు. అంతేకాదు, శ్రీలంకలో తెక్కవట్టలోను, పెరియనివానైలోను కొన్ని వందల గృహాలను అతి తక్కువ కాలంలో నిర్మించారు. అమృతానంద ట్రస్ట్ చేసిన సాయానికి అప్పటి శ్రీలంక ప్రధాని, అధ్యక్షులు సైతం ఆమెకు కృతజ్ఞతలందించారు. సునామీ పునరావాస పథకంలో భాగంగా కేరళ, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, శ్రీలంకల్లో దాదాపు 6,200 ఇళ్లను అమృతానందమయి ట్రస్ట్ నిర్మించింది. అందుకోసం ఆమె దాదాపు 200 కోట్లను వెచ్చించారు. ఇది విన్న రాష్ట్రపతి స్వయంగా ఆ ఇళ్లను చూసి గృహస్థులకు తాళాలందించారు. 2009 సంవత్సరంలో కృష్ణా నదికి వరదలు వచ్చి ఆంధ్ర, కర్ణాటకలో నిర్వాసితులైన వేలాది మందికి సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఆర్థిక సహాయం ప్రకటించారు. మంగళూరు కావచ్చు, ఎర్నాకుళం కావచ్చు, కడప కావచ్చు, లక్నో, కోయంబత్తూరు కావచ్చు, భోపాల్, బెంగాల్లోని దుర్గాపూర్ కావచ్చు, ఇలా అనేక ప్రాంతాలలో పేదలకు ఇళ్లు నిర్మించి
నిజమైన ఆధ్యాత్మికతకు ఆమె అర్థం చెప్పింది. సునామీ సృష్టించిన విపత్తును దృష్టిలో ఉంచుకొని కేరళ తీరంలోని అనేక గ్రామాలను ప్రధాన భూభాగానికి కలుపుతూ ట్రస్ట్ అమృత సేతువు పేరిట ఓ వంతెనను నిర్మించింది. 2006 డిసెంబర్ 26న అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన ద్వారా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కేవలం 30 నిమిషాల్లో 15,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. అమృత విశ్వవిద్యాపీఠం భారతదేశంలో అతి తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ట్రస్ట్ నేతృత్వంలో ఏకంగా 25 విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఈ సంస్థల్ని అమెరికాలో అనేక ప్రఖ్యాత సంస్థలతో అనుసంధానించారు. అక్కడి ప్రొఫెసర్ల పాఠాలు ఇక్కడి విద్యార్థులకు అందుతాయి. దాదాపు అమృత ట్రస్టుకు చెందిన అన్ని విద్యా సంస్థలకు ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ లింకేజ్ ఉంది. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెంటర్ అయితే దేశ విదేశాల్లోని వైద్య విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆ పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్ ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టిలో పడింది. ఇక అక్కడ కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్రీ, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఇలా ఎన్నో వైద్య రంగానికి చెందిన విద్యా సంస్థలు నడుస్తున్నాయి. 2003లో అమృతానందమయి అమృత విశ్వవిద్యాపీఠాన్ని ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం కోయంబత్తూరు సమీపంలో ఉంది. దీని ఆధ్వర్యంలో పలు విద్యా సంస్థలు 7,000 మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నాయి. ట్రస్ట్ దేశం మొత్తంలో 53 పాఠశాలల్ని నిర్వహిస్తోంది. పిల్లల్లో సమగ్ర దృక్పథానికి అనుగుణంగా సిలబస్ను సైతం ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. మానవతా విలువలతో కూడిన విద్యనందిస్తున్నారు. సాధారణంగా 2 రకాల విద్యాభ్యాసం ఉంది. ఒకటి జీవించటానికి కావలసిన విద్యాభ్యాసం, మరొకటి జీవితానికి సంబంధించిన విద్యాభ్యాసం. జీవించడానికి ఉపయోగపడే విద్యాభ్యాసం అంటే ఇంజనీరో, డాక్టరో చదివి పొట్ట నింపుకోవడం. జీవితాన్ని గూర్చిన విద్యాభ్యాసం అంటే మనసు, కర్మ, ఆధ్యాత్మిక అంశాలు, ఆవలి తీరాన ఉన్న అంశాలు ఇత్యాది వాటిని అర్థం చేసుకోవడం. అసలు విద్యాభ్యాసం తాలూకు లక్ష్యం యంత్రాల భాషను నేర్చుకున్న కొంతమందిని సృష్టించడం కాదు. విద్యాభ్యాసం వల్ల మనం పరిపూర్ణమైన రీతిలో సంపాదించవలసింది సంస్కారం. అమ్మ తన బాల్యంలో సుధామణిగా ఏదైతే పొందలేకపోయిందో దానిని తన చేతుల మీదుగా నేటి తరాలకు అందించారు. కేవలం 3వ తరగతి చదివిన ఆమె భావితరాలకు విద్యనందించడం తన బాధ్యతగా భావిస్తోంది. ప్రస్తుతం ఆమె చిన్నారుల కోసం 60కి పైగా విద్యా సంస్థల్ని నడుపుతున్నారు. 1989లో దివాళా తీసిన ఓ అనాథాశ్రమ పాఠశాలను చేపట్టారు. దాని పేరు అమృత నికేతన్గా మార్చి వందలాది పిల్లలకు ఉచిత విద్యనందిస్తున్నారు. మనిషిలో ప్రేమతత్వాన్ని నింపటానికి తన జీవితాన్ని అంకితం చేసిన మానవతామూర్తి అమృతానందమయికి అనేక పురస్కారాలు లభించాయి. 1993లో హిందూయిజం టుడే పత్రిక హిందూ రినైసాన్స్ అవార్డుతో గౌరవించింది. 2002లో ఐక్యరాజ్య సమితిలో ధార్మిక ఉపన్యాసం ఇచ్చిన సందర్భంగా అహింసా సంఘం వారు ఆమెకు గాంధీ కింగ్ అవార్డ్ ఫర్ నాన్ వైలెన్స్ పురస్కారం ప్రదానం చేశారు. 2006లో న్యూయార్క్కు చెందిన జేమ్స్ పార్క్ మోర్టన్ ఇంటర్ఫెయిత్ అవార్డ్ అమృతానందమయిని వరించింది. మానవతా శాంతి సందేశాల వ్యాప్తికి విశేష కృషి చేసిన మాతా అమృతానందమయిని 2007లో లి ప్రిక్స్ సినిమా వెరిటీ వరించింది. 2010లో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ మాతను డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. 2013లో మాతా అమృతానందమయి 60వ జన్మదిన సందర్భంగా స్టేట్ ఆఫ్ మిచిగాన్ తరపున అమ్మకు ట్రూ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు లభించింది. 2014లో ది హఫింగ్టన్ పోస్ట్ బ్లాగ్ మాతను 50 అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక మహిళా నాయకురాలలో ఒకరుగా ఎంచుకుంది. అమృతపురి ఆధునిక ప్రపంచంలో ఒక అద్భుత ధామం. అక్కడికి అనునిత్యం వేలాది భక్తులు తరలి వస్తుంటారు. దాదాపు 3,000 మంది ఆ ప్రాంగణంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడి అన్ని కార్యక్రమాలు ట్రస్ట్ పేరునే కొనసాగుతుంటాయి. మాతా అమృతానందమయి ప్రతిరోజు ధ్యానంతో రోజువారీ జీవితాన్ని ఆరంభిస్తారు.
9 గంటల నుంచి భక్తుల్ని కలుసుకుంటారు. వారి సమస్యలను ఆలకిస్తారు. మధ్యాహ్నం 2 గంటల దాకా ఈ కార్యక్రమం సాగుతుంది. ఆ తరువాత వచ్చిన ఉత్తరాలను చదువుతారు. ఆశ్రమ నిర్వాహకులకు అవసరమైన సూచనలిస్తారు. మళ్లీ సాయంత్రం 5 నుంచి భజనలు, భక్తులతో భేటీ. ఈ పాదదాసికి భక్తి 2003లో అమృతోత్సవం పేరిట జరిగిన ఆమె 50వ పుట్టినరోజు వేడుకలు శాంతి సామరస్యాలకు వేదికగా నిలిచాయి. విశ్వశాంతి కోసం ఎన్నో అద్భుత ఆలోచనలు ఆ వేడుకల్లో చోటు చేసుకున్నాయి. లోకా సమస్తా సుఖినో భవంతు అన్న ప్రాచీన భారతీయ శాంతి సూత్రానికి అక్కడ నిజమైన అర్థం చెప్పడం జరిగింది. తనలో ఆధ్యాత్మిక తత్వమే కాదు, కేవలం ప్రవచనాలు, ఉపన్యాసాలతో కాదు, అక్షరాల ఆచరణతో తనలోని మాతృహృదయాన్ని ఈ లోకానికి చాటారు. భారత ఆధ్యాత్మిక పరంపరలో నేడు ఆమె ఒక పాయ. శాంతిని, ఆధ్యాత్మికతను పొందగోరే వారికి దారి చూపించే ఓ నక్షత్రం.